వచ్చేసి నేనైతే సండేలో తీసిన వీడియో అండి ఇది. అండ్ ఇక్కడ మాకైతే మార్నింగ్ లేసి బయటకు వచ్చేసరికి అయితే ఇంకా హెవీ స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ చాలా లేట్ అయిపోయిందండి. వీడియోస్ పోస్ట్ చేయడం అయితే అస్సలు వీలు కుదరట్లేదు అన్నమాట ఈ మధ్య అయితే. అండ్ ఇక్కడ వెదర్ ప్లస్లో ఉండడం వల్ల అయితే మొత్తం పడ్డ వెంటనే అయితే స్నో మొత్తం మెల్ట్ అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ వాటర్ లాగా అయితే అయిపోతుంది అన్నమాట. ఇదంతా వచ్చేసి మా ఇంటి ముందు వ్యూ అన్నట్టు. అండ్ ఇక్కడ ఇదైతే బిఫోర్ 1 day బిఫోర్ అన్నట్టు అన్ని పప్పులు కలిపేసి దోశకి అయితే నానబెట్టి పెట్టేస్తున్నాను. 1 cup మినపప్పు, 1/2 cup పెసరపప్పు, 1/2 cup శనగపప్పు, 1/2 cup బొబ్బరిపప్పు అండ్ 1 glass రైస్ కూడా యాడ్ చేసేసి 7 to 8 hours నానబెట్టేసి మిక్సీ పట్టి పెట్టేసాను. మార్నింగ్ లేసేసరికి చక్కగా నానిపోయింది అన్నమాట. అండ్ ఇంకా దోశలోకి అయితే చట్నీ అయితే చేసేసాను, టమాటో చట్నీ. సో ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం అన్నట్టు. దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి, హెల్తీగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా అన్ని పప్పులు కలిపేసి పెట్టేస్తేనైతే చాలా మంచిది కూడా. అండ్ ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చేసరికి అయితే 11 అలా అవుతుంది టైమ్. హెవీ స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ వెదర్ కూడా -10 degrees అట్లా వెళ్ళిపోయింది అన్నట్టు. ఇంకా స్నో పడ్డ వెంటనే అయితే ఇంకా మెల్ట్ అయితే అవ్వట్లేదు. మార్నింగ్ అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది, బట్ ఇక్కడ మళ్ళీ అయితే మెల్ట్ అయితే అవ్వట్లేదు. ఈ బ్యాక్ యార్డ్ అంతా మళ్ళీ స్నోతో అయితే నిండిపోతుంది అన్నట్టు. ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోతే సాంబార్ అయితే రెడీ చేస్తున్నాను అన్నట్టు. సాంబార్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. సో ఈజీగా తినేస్తారు అన్నట్టు. సో అందుకని లంచ్లోకి అయితే సాంబార్ అయితే చేసేస్తున్నాను. ఇంకా లంచ్ అలా చేసేసి అయితే గ్రాసరీకి అయితే వచ్చేసాము. ఇక్కడ వాల్మార్ట్కి అయితే వచ్చేసాము. ఇవి వచ్చేసి థాయ్ చిల్లీస్ అండి, చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఈ వంకాయలు అయితే కర్రీ అయితే చేసేసుకుంటాము. ఈ వంకాయతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక వంకాయ కనిపిస్తుంది చూడండి. ఈ వంకాయతో అయితే వంకాయ చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో అప్పుడప్పుడు ఆ వంకాయతో అయితే చట్నీ కోసం అని తీసుకుంటూ ఉంటాను. సో లేడీస్ ఫింగర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో మా పాపకి అయితే చాలా ఇష్టం అన్నట్టు. సో తన కోసం అని మోస్ట్లీ లేడీస్ ఫింగర్స్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అన్నట్టు. ఈ క్యారెట్స్తో అయితే హల్వా చేసినైతే చాలా బాగుంటుందండి. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి ఇంకా ఫ్రూట్ సెక్షన్ అన్నట్టు. అండ్ ఇటు సైడ్ అయితే మొత్తం ఇంకా పాలకూర, ఆకుకూరలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో గ్రీన్ వెజ్జెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇట్లా అన్నీ తీసుకుంటూ ఇంకా షాపింగ్ అయితే చేసేస్తున్నాం అన్నట్టు. ఇదంతా వచ్చేసి ఇంకా స్నాక్స్ సెక్షన్ అండి. మనకి ఇండియాలో దొరికేటి అన్ని స్నాక్స్ అన్నీ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట. సో పానీపూరి బాక్సెస్ కానుంచి బిస్కెట్స్ అన్నీ కనిపిస్తాయి, అన్నీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫిష్, ఫ్రోజన్ ఫిష్ అన్నమాట. సో ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఒక ఫిష్ అయితే తీసుకుందామని అయితే వచ్చాము. ఫిష్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అయితే మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి, జ్యూసెస్ అన్నీ, యోగర్ట్ అన్నీ ఇటు సైడ్ దొరుకుతాయి అన్నమాట. సో ఒక మిల్క్ క్యాన్ అలా తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో టైం అయితే చేంజ్ అయిపోయిందండి మార్నింగ్ లేసేసరికి. సో ఇక్కడ ఫస్ట్ మొబైల్లో అయితే చెక్ చేసుకొని అన్ని ప్లేసెస్లో అయితే టైం అయితే చేంజ్ చేసేస్తున్నాం అన్నట్టు. సో అప్పటికే ఈవినింగ్ అలా 7:30 అలా అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఫిష్ అయితే చేసేసాను అన్నట్టు. సో ఒక ప్యాకెట్ తీసుకున్నాను చెప్పాను కదా, సో అదే అన్నమాట. ఇక్కడ బయటకు వచ్చేసరికి చూడండి ఎంత నిండిపోయిందో. సో మార్నింగ్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది, ఈవినింగ్ కల్లా మొత్తం మళ్ళీ అయితే స్నోతో అయితే నిండిపోయింది అన్నమాట. సో ఇది చూస్తుంటేనైతే చాలా బ్యూటిఫుల్గా కనిపించేస్తుందండి అసలు వ్యూ అంతా. బట్ ఇట్లా స్నో పడుతున్నప్పుడు అయితే మనం బయటికి కూడా వెళ్ళలేమన్నట్టు, చాలా కూల్గా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి డ్రైవింగ్ అయితే చాలా కష్టం అండి. సో ఇదండి ఇలాంటి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.